మన దేశం ఎప్పుడు అలా ఒప్పుకోదు. ఎందుకంటే అలా ఒప్పుకుంటే ఖచ్చితంగా మన దేశం మనమే చేటు చేసినట్టు. మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు కానీ ఇట్లా ఒప్పుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారంటే మన దేశ భద్రత, మన దేశ సౌభాగ్యమత, మన దేశ పౌరులకు ఎలాంటి ఒప్పందాలు ఒప్పుకుంటేనే మనకు లభిస్తుంది, ఎలాంటి అవకాశాలు వస్తాయి మన దేశానికి అనుకునే విధంగానే ఒప్పుకుంటారు. సో టోటల్గా మనం చూస్తే మన పక్కన చైనాకు అంటే ఎన్నైతే శాతం వేశారో టారిఫ్, ఆ టారిఫ్ మొత్తం తగ్గించారు. ఎందుకు తగ్గించారు? ఇప్పుడు పాకిస్తాన్ మరియు అమెరికా బాయ్ బాయ్ అన్నట్టున్నది. ఇంకా చెప్తానంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా బాయ్ బాయ్ అంటున్నారు కదా. సో ఇప్పుడు చైనా అమెరికా కూడా బాయ్ బాయ్ అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా అంటే ఎట్లాగో ఫస్ట్ నుంచే సపోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కి మన యుఎస్ డాలర్ నుంచి $2.6 బిలియన్ వరకు అప్పు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆ అప్పు ఇచ్చిన కారణంగా మళ్ళీ వాళ్ళ రఫేల్ జెట్లు అన్ని వీళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే మా దేశాన్ని చంపేయండి అన్నట్టు వాళ్ళు ఇంటిస్తున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని ఇలాంటి పెట్టద్దు, ఎందుకు పెడుతున్నారు అనుకుంటూ మొత్తం మన పాకిస్తాన్ అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా టర్కీ చూస్తుంటే టర్కీ ముందు నుంచే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికైతే టర్కీ దేశం నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా ఖచ్చితంగా బ్యాన్ చేస్తున్నారు, అన్ని బ్యాన్ చేసేయారు. సో ఇప్పుడు టర్కీ దేశం అడుక్కుంటుంది. సో రండి ప్లీజ్ ఒక్కసారి రండి కొనండి అనుకుంటూ అడుక్కుంటుంది. ఖచ్చితంగా మేము ఒప్పుకోము దీనికైతే. ఇంకా చెప్పాలంటే చైనా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా గుంటనక్కలాగా మొత్తం అన్ని అందిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి S-400 ఉంది కదా సుదర్శన్ చక్ర, మనం గెలిచామని వెంటనే చైనా కూడా అది HQ-19 గుణం అమ్మేసి మొత్తం డిస్ట్రాక్ట్ చేసేసి వెంటనే S-400కు కొని తెచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇంకా చెప్పాలని ఏమిటంటే అసలు సమస్య ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ గారు ఒకటి అంటున్నారు, ఎప్పుడైనా వాళ్ళ దేశ భద్రతను గుర్తించుకొని చెయ్యరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే బిజినెస్ చేయాలో, ఎలాంటి దేశం మీద బిజినెస్ చేయాలో అనేది చాలా వరకు గుర్తుంది. ఇప్పుడు చెప్పాలంటే మన అమెరికా ట్రంప్ గారి టవర్స్ బాగున్నాయి, ఇండియాలో చాలా బాగున్నాయి. ఇంకా ఎన్నో టవర్స్ కట్టారు. సో అండ్ సో అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నా కూడా మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం అంటే నేను ఈ యుద్ధాన్ని ఆపేశాను, నా వల్లే యుద్ధం ఆగిపోయింది, సీజ్ ఫైర్ మొదలయ్యింది అని మాట్లాడడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సో అన్ని మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ ఓడిపోయింది అని ఒక్క మాటలో తీయలేదు. ఎందుకు తీయరు అంటే పాకిస్తాన్ ఒప్పుకోదు. ఎందుకంటే మన దేశంలో ఖచ్చితంగా చెప్పాలంటే 6.6 బిలియన్ వరకు అసలు మన దగ్గర నుంచే వెళ్తుంది అమెరికాకు. చాలా మంది పోతున్నారు, స్టడీ కోసం పోతున్నారు, డబ్బులు కడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పాకిస్తాన్లో కూడా చాలా వరకు అతని అంటే ట్రంప్ గారికి చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే చైనా అసలు ఇలా టారిఫ్లో తగ్గించడానికి కారణం ఏంటంటే చైనా అమెరికా కానీ చైనా ప్రోడక్ట్స్ చాలా మంది కొండడం లేదు. యాపిల్ సంస్థ ఏం చేసింది, సో మనం భారత్ మీద ఇన్వెస్ట్ చేద్దాం, భారత్లో పెడదాం, ఇన్వెస్ట్మెంట్ అన్ని పెడదామని రెడీ చేశారు. సో దీంతో ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఓకే ఇండియా డెవలప్ అవుతుంది, ఫోర్త్ ఎకనామిక్ కంట్రీ అయిపోతుంది, ఖచ్చితంగా మన దగ్గర వస్తారు, ఖచ్చితంగా వీళ్ళు మన దాటిపోతారు అనుకుని భయపడి ట్రంప్ గారు వెంటనే ఇవి 90 రోజుల వరకు మొత్తం అన్ని టారిఫ్లు తగ్గించడం జరిగింది. సో దీంతో అర్థమవుతుంది ఖచ్చితంగా మనకు వెన్నుపోటీ పొడిచినట్టే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పాకిస్తాన్కి మరియు చైనాకు, ఈ టర్కీకి, అబుదాబికి అన్నిటికీ మనం ఖచ్చితంగా గుణపడని చెప్పాలి. ఈ ట్రంప్ గారి ఒకసారి చెప్తామంటే మొత్తం హై లెవెల్ ఉంటుంది ఆయన బీపీ అయితే. ఖచ్చితంగా ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ మాట్లాడుతారో అర్థమలేదు. ఎందుకంటే మొన్న యూఏకి వచ్చేసి ఏం మాట్లాడారు, నేనే తగ్గించాను, ఈ పెట్రోల్ తగ్గించాను కారణం నేనే అని చెప్పుకొని మళ్ళీ మొన్న రష్యా అయితే మొన్న ఏం జరిగిందంటే యూకే నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మన మీద కక్ష తీర్చుకోవాలని సిద్ధంగా ఉంది. సో మనం కూడా వాళ్ళ ధీటైన సమాధానం ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా చెప్పాలంటే మేడ్ ఇన్ చైనా ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా ఇండియా కొనకూడదు, అసలు ఏది ఇవ్వకూడదు, ఏది కొనకూడదు. సో ఖచ్చితంగా దీన్ని కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో త్వరలో చూద్దాం. ఇంకోటి చెప్పాలంటే ఇంత దాకా నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ దాకా వీడియో చూసారంటే నా నుంచి కొంచెమైనా వాల్యూ అయిన విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక క్వశ్చన్, మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు సీజ్ ఫైర్ని ముందు ఒప్పుకుంది?